లెట్స్ మేక్ చికెన్ పులావ్. క్విక్గా అయిపోయేలాగా చికెన్ పులావ్ చేసుకుందాం. ఇక్కడ నేను గ్రీన్ పులావ్ చేస్తున్నా. దానికి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నా. ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ టమాటో వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదంతా కూడా పేస్ట్ పట్టుకోవాలి. సో టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ అండ్ కాజు వేసుకుంటే అండ్ అలా అవుతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి వేసి కలిపి పట్టాం కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది, ఆబ్వియస్లీ ఆక్సిడేషన్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఏవైతే మసాలాస్ రిక్వైర్డో ఆ మసాలాస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే పసుపు, అల్లం వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయట్లే, వేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత పచ్చి వాసన అంతా కూడా పోయిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి. లిటరల్లీ ఐ ఫెల్ గోంగూర పచ్చడి లాగా ఉంది ఏంటి అని అనుకున్న పేస్ట్ పట్టిన తర్వాత. బికాస్ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఆబ్వియస్లీ కలర్ గ్రీన్ కలర్ కాస్త ఆ కలర్ చేంజ్ అవుతుంది. బట్ నేను ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదు, ఇలాంటి కలర్ అబ్జర్వ్ చేయలేదు ఏమో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు కారం అండ్ కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా మగ్గాలి, ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం స్మెల్ పుదీనా, కొత్తిమీర అదంతా పచ్చి వాసన పోయేంత వరకు. దాని తర్వాత ఇమీడియట్గా చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఓన్లీ ఒక్క విజిల్ సరిపోతుంది. ఒక విజిల్ కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ కావాల్సినన్ని వాటర్ అయితే వేసేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే ఆబ్వియస్లీ ఒక చికెనే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సో అంత టైం ఏం తీసుకోదు, ఒక విజిల్కే అయిపోతుంది. సో రైస్ కూడా నేను పెట్టినా కాబట్టి అంత టైం ఏం పట్టదు. సో రైస్ కూడా యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక్కటే విజిల్ సరిపోతుంది. మెయిన్ వైల్ ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నా, క్యారెట్ అస్సలు నాకు పులావ్లు, బిర్యానీలు ఉంటే ఈ పెరుగు లేకుండా అస్సలు పోదు. దట్టు కొంచెం హెల్తీగా తిందామని చెప్పి ఎప్పుడూ ఆద్ర బాద్ర తినేస్తాం. సో ఇక్కడ మా పులావ్ అయితే